భూమి పోరాటంలో రెడ్లకి మాకు విరోధం వచ్చింది. విరోధం వచ్చినాక మేము పోరాటానికి దిగాం. 4,000 జనాల్లో పోయాం మేము పోరాటానికి. అప్పుడు బాగా పార్టీ సుందరయ్య, మల్లేశ్వరరాజు, మోటూరు హనుమంతరావు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. సుందరయ్య అప్పుడు ఈ పోరాటం నాయకత్వం వహించింది 4,000 మందికి యాంకన్న జక్క యాంకన్న, ఆయన నెల్లూరు జిల్లా ఆయనే పోరాటం ఇవన్నీ చేసింది యాంకన్న. మేము అక్కడికి పోయినాం తోపం కాడికి. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చింది మాకు తెలియదు. వాళ్ళు మలబారు బొమ్మ సొక్కాలు వేసుకుని ఉంటున్నా మలబార్ టీఆర్పీ వాళ్ళు వచ్చిన మేము పోయి ఆడ గుర్తులు పెట్టారు. అవతల కోనేటి అవతల గుర్తులు పెట్టాక పోతాను. వీళ్ళు అంటే పైన 2 కాల్చారు. తర్వాత కాల్చిన తిరుపతి మిస్సల్లో నుంచి వస్తా ఉండాక పిల్లోడిని బియ్యం పోసుకుని వచ్చారు. నేను కొళాయి కాడ ఉండాలి అక్కడ. అవునా నన్ను కాల్ చేశారు. చెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. చెయ్యి వెనక్కి వెళ్ళిపోయినామంటే ఆ పిల్లడు ఏందనని పరిగెత్తేది. ఆ పిల్లని కూడా డక్కలో కాల్ చేశారు. కాల్చి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళక పెద్ద పెద్ద నాయకులు వెంకన్న, సుందరయ్య వాళ్ళందరూ మమ్మల్ని హాస్పిటల్ చేర్చి కొమ్మలోకి వెళ్ళిపోయినాము. మేము అక్కడ పార్టీ వాళ్ళు అంతా నన్ను చూసి నన్ను హాస్పిటల్లో 4 రోజులే ఉండిచ్చారు. చెయ్యి అంతా బాగా చేశారు. వెంకన్న వాళ్ళు ఎక్కడక్కడ జనం అంతా వచ్చారు. చూడటం ఢిల్లీ నుంచి కూడా వచ్చారు. ఆ పోరాటం జరిగిన ఇదిలో నాకు చేయింది కాలింగ తిరుపతిలో. నా కుటుంబంలో నా కూతుర్ని, మా ఆయన, పెద్దని, నా బిడ్డల్ని ఆ పార్టీకి అంకితం చేసి ఇప్పుడు ఆయనకు బాగలేదు. అలాంటి దెబ్బకి నడుము నొప్పికి నేను రావడం సరిపడా అవుతుంది. మా ఆయన పార్టీ అంటే అభిమానం.